ఏంటి మాట్లాడో? శామోదన అది యూజ్లెస్ డీల్, వర్కౌట్ అవ్వదు. శామ్, ముందు మనల్ని మనం నమ్ముకోవాలి. అనుకున్నది చెయ్యాలనే సంకల్పంతోటే ప్రతి క్షణం ఉండాలి. ఇలా సెకండ్కి ఒక రకంగా మారకూడదు. ఇలా చేస్తే ఏమి చేయలేం, యూజ్లెస్ గానే లైఫ్లో మిగిలిపోతాం. శామ్, మనం ఇప్పుడు నార్మల్గా నడవట్లేదు. ఆకాశంలో టైట్ రోప్ మీద నడుస్తున్నాం. బ్యాలెన్స్ తప్పితే ఎవ్వరం మిగలం. ఇలాంటి సమయంలో నువ్వు నాకు కోఆపరేట్ చేయకపోతే 1 స్టెప్ కూడా ముందుకు వేయలేం. జారి కింద పడిపోతాం. అలా జరగటం నీకు ఇష్టం? ఐమ్ సారీ సూర్య. నేనేం అనగలను? సారీ అంటున్నానుగా. సరే పద. సూర్య, మళ్ళీ ఏంటి? అభికి త్వరగా మెమరీ రావాలని ప్రేర్ చేద్దామా? దాందేముంది, చేద్దాం. డీలా? డీలా? ఇందాకే కదా వర్కౌట్ అవుదన్నావు. అది ఇందాక, ఇప్పుడు డీల్. శామ్, నీకు దండం. ఈ డీల్స్ అన్ని మనకొద్దమ్మా. ఆ అమెరికా డీల్స్ ఇండియాలో వర్కౌట్ అవ్వు. మన కల్చర్ ఏదో మనం ఫాలో అవుదాం. ఇలా తుప్పుకొని ఊసుకొని చేతులు కంపు చేసుకునే డీల్స్ మనకు అవసరమా చెప్పు? వెళ్ళి చేతులు కడుక్కోనరా, కిందకెళ్దాం. కల్చరు ఇండియా అన్నావు కాబట్టి వదిలేస్తున్నా. కడుక్కోనరా. సరే. పర్లేదు సూర్య, పెళ్లికి ముందే శామోదిని బాగానే కంట్రోల్లో పెడుతున్నావు. నేనా కంట్రోలా? నీకు అలా అనిపిస్తుందా అక్క? అసలు ఆ క్యారెక్టర్ మనం ఏమైనా కంట్రోల్ చేయగలం అక్క? పెట్టాల్సినవన్నీ పెట్టావులే అక్క, రావాల్సిన వాళ్ళే ఇంకా రాలేదు. అదిగో వచ్చేస్తున్నారు. అబ్బో, నేను అన్నది వేళ గురించి కాదక్క. కాసేపు నువ్వు ఉండి చెల్లి, పొద్దున్నే నువ్వు నన్ను కంగారు పెట్టుకో. రండి రండి, బొట్టు పెడతారండి. అటే వెళ్ళండి, పసుపు తీసుకోండి. త్వరగా పదండి. బాగున్నారా? బాగున్నారా? బాగున్నాను. ఎన్ని రోజులైందో. మీరు ఇటువైపు ఉండండి. అలాగే తీసుకోండి. మీరు రండి. బాగున్నారా? బాగున్నాను. మీ అమ్మాయి వాళ్ళు బాగున్నారా? రాజీ, సామాన్య వాళ్ళు ఎక్కడా? తయారవుతున్నారతా, వచ్చేస్తారు. చెల్లి నువ్వు వెళ్ళి చూసిరాపో. అమ్మా పద్మ, నువ్వు వెళ్ళి వాళ్ళని తొందరగా తయారయ్యి వచ్చేసేమని చెప్పా. అల్లుడు గారు మీరు పద్మ నువ్వే వెళ్ళవే. చూడు, ముత్తైదులందరూ వచ్చేసి రెడీగా ఉన్నారు. అమ్మా, ఇక్కడ ఎవరికి ఇది ఇష్టం లేదు. ఇంతమందికి ఇష్టం లేని పని నువ్వెందుకు చేయడం? అర్థమైంది. మీరెవ్వరూ వెళ్ళక్కర్లేదు, నేనే వెళ్తాను. అక్క, నువ్వేమీ వెళ్ళక్కర్లేదు, వాళ్లే వస్తారులే. ఉండి ఇక్కడ. లేదు, నేనే వెళ్తాను. అక్క, నువ్వు వాళ్ళ కోసం ఇంత చేస్తుంటే తొందరగా రావాలని వాళ్ళకి తెలీదా? పోయినసారి కూడా ఇలాగే చేశారు. మళ్ళీ అలా జరగడానికి వీల్లేదు. వీల్లేదంటే వీల్లేదు, అలా జరగనివ్వను నేను. అక్క, నీకే చెప్పేది, నా మాట విను, వెళ్ళకు. లేదు చెల్లి, నేను వెళ్తాను. నేను వెళ్ళాలి. నువ్వు మాట్లాడుకో, నేను వెళ్తాను అంతే. ఆగమని చెప్తుంటుంటే ఆగో. అక్క, ఆగక్క.
అమ్మా సామాన్య అక్క సామాన్య ఆగక్క. అమ్మ శామ్, ఆ, అక్క ఆగు. ఏంటి చెల్లి? శామ్ మొహం చూసైనా నీ మనసు మార్చుకో అక్క. అబ్బో, ఈ మధ్య నీకు శామ్ మీద ప్రేమ చాలా పొంగుకొస్తుందే. శామ్ మొహాన్ని బాగా చూస్తున్నావు. ఏంటక్క నువ్వు? ఏం లే చెల్లి, ముందు వీళ్ళ పెళ్ళైపోతే తర్వాత శామ్ చంద్రాల పెళ్ళైపోతుంది. అప్పుడు ఆ బుంగముంతే సరైపోతుంది. నవ్వులు చిందిస్తూ ఈ ఇంట్లోనే చెంగు చెంగుమంటూ లేడి పిల్లలాగా తిరుగుతూ ఉంటుంది. నువ్వు మారవక్క. అవును చెల్లి, నేను మారను. అమ్మో, సామాన్య దగ్గరికి వెళ్ళాలి. చెల్లి, నీ మాటలతో నన్ను దారి మళ్లించాలని చూడకు. నా దారి రహదారి, నువ్వు నన్ను ఆపలేవు. అయ్యో అక్క. సామాన్య, అక్క ఆగక్క. అమ్మ సామాన్య, అక్క నా మాట విను. అమ్మ సామాన్య. అక్క బేబీ 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 లే బేబీ. అబ్బా త్వరగా లేకు. నేను పడుకుంటే చంపేస్తానని వార్నింగ్ ఇచ్చి నువ్విప్పుడు లేవడం లేదేంటి? బేబీ కమాన్ గెటప్. టైం అయిపోతుంది. మళ్ళీ మొత్తం ప్రోగ్రామ్ అంతా అప్సెట్ అయిపోతుంది. కమాన్ గెటప్ బేబీ. లే. బేబీ లే. బేబీ. రత్నమాల గారు, రత్నమాల గారు, అయ్యో ఏంటండి ఇంకా లేవలేదా? బేబీ నిద్ర లేవడం లేదండి. అయ్యో బేబీ. మళ్ళీ ఒకసారి లేపండి. బేబీ లే నాన్నా. మీరింత నెమ్మదిగా బేబీ బేబీ అంటే లెగుస్తుందా అండి? అయ్యో, ముత్తైదులు అందరూ వచ్చేసారు. అత్త కూడా అక్కడే ఎదురు చూస్తుంది. అరే రే, అమ్మ సామాన్య, అమ్మ సామాన్య, సామాన్య లేమ్మా. అవును రాజీ గారు, మా బేబీ నిన్న ఏ టాబ్లెట్ వేసుకుంది? తలనొప్పి మాత్ర, కాకపోతే 2 వేసుకుంది. వాట్? 2? హా, నేనే ఒకటేసుకుంటే తగ్గుద్దో లేదోనని 2 వేసుకోమన్నాను. బాగా అయింది. ఈ పని నీదేనా అక్క? ఇంకేం లేస్తుంది? రా అక్క, అత్తయ్యకి చెప్పేద్దాం. వద్దొద్దు చెల్లి, నువ్వుండు. నన్ను కంగారు పెట్టుకో. ఉండు, సామాన్య లేస్తుంది. అమ్మ సామాన్య, అమ్మా బేబీ. సామాన్య లే. బేబీ. అమ్మా, అమ్మ సామాన్య. అక్క నేను వెళ్ళి సామాన్య ఇంకా లేవలేదని అత్తయ్యకి చెప్పేస్తాను. పాపం చల్లో ఇంకా అక్కడే ఉన్నారు. చెల్లి ఆగు ఆగు, నీకు దండం పెడతాను, ఆగు. నేను లేపుతా ఆగు. అమ్మ సామాన్య, అమ్మ సామాన్య లేమ్మా. బేబీ కమాన్ గెటప్ బేబీ. అమ్మా, అమ్మ సామాన్య లేమ్మా. సూర్యకి శామ్కి పెళ్ళైపోయింది. కర్మ కర్మ. సూర్యకి శామ్కి పెళ్ళైపోయింది. ఆహాహాహా. ఆ మాట వింటుంటే నా 2 చెవుల్లో అమృతం పోసినట్టుంది. సూర్యకి నువ్వు ఉండు చెల్లి. అమ్మ సామాన్య లేమ్మా. బేబీ కమాన్ గెటప్ బేబీ. బేబీ. పెళ్ళైపోయింది. ఇంకేం లేస్తుంది? అస్సలు లేవదు. సావిత్రమ్మ గారు, పొద్దున్నే 5:30కి పసుపు దంచుతున్నామని మీ కోడలుగారు పిలిచారు. ఇంకా అమ్మాయి రాలేదు. ఈ రోజు కూడా లేనట్టేనా? కాసేపు ఆగండి, మీకే తెలుస్తాయన్ని. ఇంకా రాలేదంటే పైన ఏదో జరుగుతుంది. అక్కడేం జరుగుతుందో వెళ్ళి చూడాలి. చంద్ర, పైకెళ్దామా? ఎక్కడికి? పద్మావదన, ఎక్కడికి? బేబీ. అమ్మ సామాన్య లేమ్మా, త్వరగా త్వరగా లేమ్మా. గెటప్ బేబీ. లాభం లేదు కానీ. అమ్మ సామాన్య. అయ్యో, అమ్మో
అమ్మ సామాన్యం లేమ్మా. అయ్యో రత్నమాల గారు చూస్తూ నించుంటారండి. పట్టండి, సాయం పట్టండి. అమ్మ సామాన్యం. నీ పెళ్లి నా కర్మకొచ్చింది. పట్టుకో పట్టుకో చెల్లి, సాయం చెయ్యి. అయ్యో మళ్ళీ అమ్మ సామాన్య లేమ్మా లే. ఏ చంద్ర, ఇంతమందిని పిలిచారు కానీ ఈసారి కూడా క్యాన్సిల్. చంద్ర పద వెళ్దాం. పదండి పదక్క. రే 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 షూ షూ షూ. ఓ రా. ఓకే పద. బేబీ అక్క ఇంక లేవదులే గాని సామాన్య పడుకుంటుంది, పడుకోని. నువ్వు రా అక్క, ఈ రోజు పసుపు దంచడం లేదని అత్తయ్యకి చెప్పేద్దాం. వద్దు చెల్లి. అబ్బా, ఆగు, ఆగు, ఆగు. ఒక్కసారి ఆగు. అమ్మ సామాన్య లేమ్మా. అబ్బా రా అక్క, వచ్చిన ముత్తైదులు ఎంతసేపు ఎదురు చూస్తారు? చెప్పేస్తే వెళ్ళిపోతారు కదా పాపం. అమ్మయ్య లేచేసింది. అమ్మయ్య లే లే సామాన్య లే. అమ్మయ్య సామాన్య లేమ్మా. ఈ ఐడియా ముందే వచ్చుంటే ఎప్పుడో ఒకటి పీకేసేదాన్ని. పదమ్మా పద. ఏమనుకోకండి రత్నమాల గారు. ఉండండి, బేబీకి స్నానం చేయించాలి. అవునవును, స్నానం చేయాలి కదక్కా. స్నానం లేదు గీనం లేదు. ముందక్కడ తీసుకెళ్లి నలుగు పెట్టించేసి ఒకటేసారి నలుగు స్నానం చేయించేస్తే సరిపోతుంది. రత్నమాల గారు మనం తీసుకెళ్ళాం పదండి. అమ్మ సామాన్య రా. అయ్యో అక్క, ఏం చేస్తున్నావు? పాచి మొహం కూడా కడిగించకుండా అలాగే తీసుకెళ్లి కూర్చోబెడతావా ఏంటి? చెల్లి నువ్వు ఇంకేం మాట్లాడుకో, నాకేం వినిపించదు. రత్నమాల గారు మీరు సాయం చేయండి. అక్క, పదమ్మ వెళ్దాం. దా మాట అక్క, నువ్వు ఉండు అయ్యో, చెల్లి. అక్క పాచి మొహం. ఛీ! ఉఫ్, కర్మ. అమ్మా సావిత్రమ్మ గారు, మేము ఇంకా ఎంతసేపు ఆగాలమ్మా? ఇంటి దగ్గర చాలా పనులున్నాయమ్మా, మేము త్వరగా వెళ్ళాలి. వెళ్ళండి వెళ్ళండి, ఇంటి దగ్గర పనులుంటాయి కదా. వెళ్ళం పదండి. పదక్క వెళ్దాం. ఆగండి, ఇదిగో వచ్చేస్తుంది సామాన్య. ఆగండి. అమ్మ సామాన్య సామాన్య. ఎక్కడికి వెళ్ళేది? వచ్చేసిందిగా. కనీసం మొహం కూడా కడగలేదే. జాగ్రత్తమ్మా. చూస్తారండి పిన్ని గారు. కానివ్వండి కానివ్వండి. రాజీ ఆగు. ముహూర్తం ఎన్ని గంటలకమ్మా? అది అత్త 5:30కి. మరి ఇప్పుడు టైం ఎంత అయింది? అది 5:25 అనుకుంటా అత్త. అవునా, అంత కరెక్ట్ గా నువ్వు ఎలా చెప్పగలిగావు? ఇదిగో రత్నమాల చేతికి వాచి ఉంది కదా, అందులో 5:25 అయింది అత్త. ఏం రత్నమాల గారు? అవును, 5:20 అయింది. కానీ ఆకాశాన్ని చూస్తే అలా అనిపించట్లేదే. బాగా తెల్లారిపోయింది కదా. అవునానమ్మా, నాకు అదే డౌట్ గా ఉంది.
నేను నా ఫోన్ తీసుకొస్తాను. నా ఫోన్లో కరెక్ట్ టైం ఉంది. ఆగు చంద్ర, నువ్వు ఇప్పుడు పైకి వెళ్ళి టైం చూసి వచ్చేసరికి ఉన్న ఆ కాస్త 5 మినిట్స్ కూడా అయిపోతుంది. మళ్ళీ టైం అవగొట్టి ఈ ప్రోగ్రామ్ ని కాస్త పోస్ట్ పోన్ చేయాలనా మీ ఆలోచన? పైకి వెళ్ళడం లేట్ అవుతుంది అంటే పక్కనే నా గదిలో ఫోన్ ఉంది, నేను వెళ్ళి తీసుకొస్తాను. కర్మ. ఒకసారి చెక్ చేద్దాం. పద్మ, ఇప్పుడే మీ డిస్కషన్ వల్ల అప్పుడే 1 మినిట్ అయిపోయింది. మిమ్మల్ని చూస్తుంటే ఈ రోజు కూడా ఈ ప్రోగ్రామ్ ని క్యాన్సిల్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టున్నారు. అది కాదా ఆంటీ? ఇంకేం మాట్లాడుకో. మాటి మాటికి పబ్లిక్ ముందు మమ్మల్ని ఇన్సల్ట్ చేయడం మీకు బాగా అలవాటైపోయింది. ఇంకా మా వల్ల కాదు. ఇప్పుడే ప్రెస్కి ఫోన్ చేసి చెప్పాల్సిందంతా చెప్పి వెళ్ళిపోతాం. ప్రెస్సా? అయ్యన్నీ ఎందుకత్తా? కావాలంటే నీ చేతికి వాచి ఉందిగా, ఒకసారి చూడు. నేనెప్పుడు అబద్ధం చెప్పనత్తా. ఇంకా 5 నిమిషాలుందిగా, ఈ 5 నిమిషాల్లో పసుపు దంచేసి ఆ పిల్లకి బొట్టు పెట్టేసి పసుపు రాసేయచ్చు. సావిత్రమ్మ గారు, మీరు చెప్పింది చేస్తారన్న నమ్మకంతోనే మేము ఇక్కడున్నాం. మీరు అన్న మాటకి విలువిచ్చాం. ఆ విలువని మీరు కాపాడుకుంటారని నమ్మకంతోనే మేమున్నాం. అత్త, టైం అవుతుందత్త. ఇది నువ్వు చెప్పిన ముహూర్తమే కదా. నీ ముందే ఒక ఆడపిల్లకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకుంటావా? వీళ్ళందరూ ఊరుకుంటారా? టైం అయిపోతుందండి. ఏ విషయమో తొందరగా చెప్పండి. లాభం లేదు. వెంటనే ప్రెస్కి ఫోన్ చేసి విషయం ఇప్పుడే తేల్చేస్తాను. రత్నమాల గారు ఆగండి. రాజీ, పసుపు దంచే కార్యక్రమాన్ని మొదలు పెట్టండి. అత్తయ్య గారు, ఇంక నువ్వేం మాట్లాడద్దమ్మా. రాజీ, కానివ్వండి. థ్యాంక్ యూ సావిత్రమ్మ గారు. ఇప్పుడు మీ మీద మాకున్న నమ్మకాన్ని నిలబెట్టారు. థ్యాంక్ యూ సో మచ్. రాజీ గారు, కానివ్వండి. ఇంకా ఆలోచిస్తున్నారండి. పదండి పదండి, రోకలు తీసుకోండి. ఏంటి ఇంకా చూస్తూ ఉన్నారు? కానివ్వండి కానివ్వండి పిన్ని గారు. దంచం చాలండి, ముహూర్తం మించిపోతుంది. అమ్మాయికి బొట్టు పెట్టి నలుగు పెట్టొద్దు. పసుపు రాసేయాలి అందరూ. కానివ్వండి కానివ్వండి.
సూర్య సమంతకి పెళ్ళైపోయింది. రత్నమాల గారు ఆ ప్లేట్ అందుకోండి ఒకసారి. రత్నమాల గారు నేను పట్టుకుంటాను, మీరు పెట్టండి. కానివ్వండి. చేతులకు కూడా. అక్క, మీరేదో మాయ చేసి ఇదంతా చేశారు. ఇది పచ్చి మోసం. చెల్లి, నువ్వు ఏమైనా అనుకో, పసుపు దంచేసాం. ఇక తర్వాత కార్యక్రమం శుభలేఖలు అచ్చు వేయించడమే. ఇక ఒకదాని తర్వాత ఒకటి అన్నీ మొదలైపోతాయి. ఎవరు మమ్మల్ని ఆపలేరు. పిన్ని గారు రండి, పసుపు రాసి బొట్టు పెట్టేదురు గాని. తీసుకోండి, బొట్టు పెట్టండి. చెల్లి, అక్కడే నిలబడిపోయావే. నీ కాబోయే కోడలు కదా, వచ్చి బొట్టు పెట్టి పసుపురాయి. ఏ నువ్వున్నావు కదక్క తగుదునమ్మా అంటూ. కాని 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 నువ్వు కాని, నువ్వు పసుపు రాసి బొట్టు పెట్టు. పద్మా, నువ్వురా. నువ్వే తీసుకొచ్చావు కదా, నువ్వే చేసుకో. నాకన్నా వాళ్ళే ఎక్కువైపోయారు కదా నీకు. తర్వాత చంద్రకి శ్యామ్కి పెళ్ళి. సూర్యకి శ్యామ్కి పెళ్ళైపోయింది. వదలను.